ఉద్యమకారుల యొక్క ఆత్మీయ సదస్సు సమ్మేళనం జరగబోతుంది కాబట్టి ఈరోజు కొరివి మండలంలో 2009 నుంచి 14 వరకు సుదీర్ఘకాలం పనిచేసిన ఉద్యమకారులు జేఏసీ కమిటీని అంతా కూడా ఆహ్వానిస్తూ ఈరోజు పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అంటే రేపు జరగబోయే కార్యక్రమానికి మన ఇటీవలనే ఉద్యమకారుల సంక్షేమం కోసం ప్రయోజనాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కమిటీని విధించడం జరిగింది. ఆ కమిటీలో సభ్యులైనటువంటి ప్రొఫెసర్ కోదండరావు గారు అదేవిధంగా అద్దెకి దయాకర్ గారు రాబోతున్నారు. కాబట్టి ఈ ప్రాంతంలో కొరివి మండల ప్రాంతంలో జరిగినటువంటి ఉద్యమాలలో 2009 నుంచి 14 వరకు సీరియస్గా పనిచేసినటువంటి ఉద్యమకారులు, నష్టపోయిన వాళ్ళు, కేసుల పాలైన వాళ్ళు, ఏలు పాలైన వాళ్ళు, నానా రకాలుగా లాఠీ చార్జీలు ఎదుర్కొన్నటువంటి వాళ్ళు, విద్యార్థుల నుంచి ఉద్యమకారులు నుంచి నిరుద్యోగులు, అదేవిధంగా వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు ఈ 9 నుంచి 14 వరకు ఎవరైతే పనిచేసిందో వాళ్ళు రేపు పొద్దున మనం కమిటీ ముందు ఒక లిస్ట్ తయారు చేసి ఇచ్చి రేపు గవర్నమెంట్ విధి విధానాలు ఇంకా రూపొందించలేదు, ఉద్యమకారులకు ఏమి ఇస్తుందో అనేది ఇంకా చాలా స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ స్పష్టత మీద వచ్చేలోపే మనం ఉద్యమకారులు ఈ రకమైన ఆకాంక్షలతో ఉన్నటువంటి ఒక అభిప్రాయం తెలియజెప్పేందుకే ఈ సదస్సు నిర్వహిస్తున్నాం. కాబట్టి అందరూ ఆధార్ కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. ఓకే సార్. జోహార్ తెలంగాణ.